నమస్తే నాగనాథ్ గారు. నమస్కారం శ్వేత గారు. నాగనాథ్ గారు, మిథున రాశి వారికి ఈ గురుగ్రహ వక్రి ప్రభావం వల్ల వారి జీవితంలో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి అన్నది మీ మాటల్లో చెప్పండి. అండ్ ఒకవేళ వాళ్ళు పరిహారాలు పాటిస్తే ఏ విధమైన పరిహారాలు పాటించవలసి ఉంటుందో కూడా చెప్పండి. ఖచ్చితంగా మేము ప్రతిసారి పరిహారాల గురించి అడిగి మిమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నట్లున్నాం. ఖచ్చితంగా చెప్తాను. మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్పాలి కదా మేడం. సమాధానం చెప్పినప్పుడు నేను ఎందుకు ఇక్కడ? ఓకే. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. మిథున రాశికి ప్రస్తుతం గోచార ఫలంలో వక్రి, గురువు యొక్క వక్రి, రెండోది అతిచారం. చాలా మంది అతిచారం గురించి డిస్కస్ చేయట్లేదు, కేవలం వక్రి, గురువు వక్రి గురించి మాట్లాడుతున్నారు. 10వ తారీఖు అక్టోబర్ 2025 నుంచి 28వ తారీఖు డిసెంబర్ 2025 వరకు ఈ వక్రి విశ్లేషణ, అంటే ఈ వక్రి డ్యూరేషన్ ఆల్మోస్ట్ 79 డేస్ ఉంటుంది. అయితే ఈ వక్రితో పాటు అతిచారము, వక్రి అంటే తిరోగమనం, అంటే ఒక గ్రహము వెనక్కి ప్రయాణించడం. అతిచారం అంటే ఏంటి? విపరీతమైనటువంటి స్పీడ్తోని ముందుకు వెళ్ళడం. ఈ అతిచారం డేట్స్ కూడా గుర్తుపెట్టుకోండి. 18వ తారీఖు అక్టోబర్ మాసము 2025, 5వ తారీఖు డిసెంబరు 2025. అంటే ఈ 5వ తారీఖుకి మళ్ళీ గురుగ్రహం కర్కాటక రాశిలో నుంచి మళ్ళా తిరోగమనం అనేది వెళ్ళి మిథునంలో ఉంటాడు. ప్రస్తుతం గోచారంలో కూడా మిథునంలోనే ఉంటాడు గురువు. అయితే మరి అతిచారము, వక్రి ఎవరికి అర్థం కాని పదాలు విశ్లేషణ అని మీరు అడగచ్చు. అవును. గోచార ఫలము అంటే ఫస్ట్ మిథున రాశి వాళ్ళు ఒకటి అర్థం చేసుకోండి. గోచారము అంటే ఏంటంటే మనము డే టు డే లైఫ్లో గ్రహ సంచారం జరిగినప్పుడు వాటిలో వచ్చేటువంటి మార్పులు, వక్రి కావచ్చు, లేకపోతే ఇంకేమన్నా అదర్ ఆస్పెక్ట్స్, అంటే గ్రహాల యొక్క మైత్రి కావచ్చు, మిత్ర గ్రహాల మైత్రి, శత్రు గ్రహాల మైత్రి, ఇలా అన్ని రకరకాల మైత్రి ఉంటుంది. సో మనం అందులో సూక్ష్మంగా తెలుసుకోవాల్సినవి 2 విషయాలు ఉంటాయి. ఒకటి, ఏ గ్రహము ప్రభావితం ఉంది ఆ టైంలో. మనం మాట్లాడుతుంది ఎవరి గురించి? గురువు వక్రి గురించి మాట్లాడుతుంది. సో ఇప్పుడు మనం తెలుసుకోవాల్సింది ఎవరి స్వభావం? గురుగ్రహం యొక్క స్వభావం. ఓకే. గురుగ్రహం యొక్క స్వభావం చెప్పాను కదా మేడం. గురువు అనేవాడు, గురుగ్రహం అనేది ఒక దేవతా గురువు. బృహస్పతి దేవతా గురువు, దేవతలకే గురువు. దేవతలకే గురువు, దేవతలని కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే దేవతలకి ప్రీస్ట్, అంటే పూజారి లాంటి వాడు అని అర్థం. మరి మిథున రాశి వాళ్ళకి గురువు గురించి పూర్తిగా తెలిస్తే వాళ్ళని ఎలా సంస్కరించుకోవచ్చు, ఎలా ఆలోచించుకోవచ్చు అనే విషయాన్ని కూడా తెలుసుకుంటారంటే ఫస్ట్ మనం గురుగ్రహం యొక్క లక్షణంలో ప్రధానమైనటువంటి 3-4 లక్షణాలు మనం తెలుసుకోవాలి. ఈ లక్షణాలు మిథున రాశి వాళ్ళకి ఎందుకు చెప్తానంటే ఈ యొక్క లక్షణాలు వీళ్ళకి ఎక్కువ ఉంటాయి. మిథున రాశి వాళ్ళకి చెప్పేది ఒకటి ధాతృత్వం, అంటే దే ఆర్ వెరీ జనరస్ పీపుల్. రెండవ విషయం ఏంటంటే మంచి ఆధ్యాత్మిక పరమైనటువంటి భావాలు, దైవ బలం ఉన్నవాళ్ళు. మూడవది, దేన్నైనా విస్తరింపజేయగలిగేవాడు. వ్యాపారం కావచ్చు, వ్యవస్థలు కావచ్చు, సంస్థలు కావచ్చు, దేన్నైనా విస్తరింపజేయాలంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి. ఓకే. ఇది కాకుండా మీరు ఎదగాలి. మిథున రాశి వాళ్ళు ఎంత తొందరగా ఎదిగిపోవాలని కోరుకుంటారో మిగతా 12 రాశుల వాళ్ళు ఎవరంత చురుగ్గా కోరుకోరు. ఓకే. ఎంత విచిత్రమైన విషయాలు ఉంటాయి చూడండి మిథున రాశి వాళ్ళు. అదే ఎగ్జైటింగ్ గా అనిపిస్తుంది. ఇది ఒకటి. రెండోది, ఎప్పుడు ఒక ఆశావాద దృక్పథం. ఒక 4 వ్యాపారాలు దెబ్బతిన్నాయి, 2 పెళ్లిళ్ళు వైఫల్యం చెందినాయి, 4 గర్ల్ ఫ్రెండ్స్ వెళ్ళిపోయారు, 2 బాయ్ ఫ్రెండ్స్ వదిలేశారు. ఇవన్నీ ఎట్లాంటివి మనిషిని చాలా నిరుత్సాహపరుస్తాయి. మీరు మిథున రాశి వాళ్ళకి ఇట్లాంటివి నిరుత్సాహపరిచి అక్కడ అయిపోతున్నాయి అనుకుంటారా? అవసరమే లేదు, ప్రసక్తి లేదు. వాళ్ళు ఎప్పుడు కూడా ఆప్టిమిస్టిక్ జోన్ లో ఉంటారు. వాళ్ళ వరకు మనకి ఏది కలిసి రాలేదు. 365 రోజుల్లో 364 రోజులు వైఫల్యం ఉన్నా దే ఆర్ స్టిల్ పాజిటివ్ అబౌట్ ద లాస్ట్ డే. ఈ రోజు కూడా ఏదో జరుగుతున్నట్టు ఒక ఆశా దృక్పథంతో ఉంటారు. అఫ్ కోర్స్ వాళ్ళ లోపల అంతర్లీనంగా చాలా మానసికంగా వాళ్ళు ఎదుర్కొనేటువంటి భావోద్వేగాలు, వాళ్ళ బలహీనతలు వాళ్ళు ఎవరికి చెప్పుకోలేరు. ఎవరికి చెప్తే మనం వీక్ అయిపోతామేమో, మనం చులకనగా చూస్తారేమో అనేటువంటి ఫీలింగ్ వల్ల వీళ్ళు ఎప్పుడు కూడా ప్రపంచాన్ని చాణక్యుల్లాగా విశ్లేషించగలిగేటువంటి మిథున రాశి వాళ్ళు వాళ్ళు విశ్లేషించుకుని ఇంకొకటి చెప్పరు. ఒకవేళ వీళ్ళు ఎవరికైనా చెప్పడం మొదలెట్టారు, మనసును ఓపెన్ చేశారంటే వాళ్ళు తుమ్మినా దగ్గినా వాళ్ళు లోపల వేసుకుని అండర్ గార్మెంట్స్ కూడా చెప్తారు. దే ఆర్ టూ ఎక్స్ప్రెసివ్ వెన్ దే బిలీవ్ సమ్వన్, వెన్ దే ఫాలో సమ్వన్. ఓకే. సో ఇక్కడ గురుగ్రహం యొక్క లక్షణాలు ధాతృత్వం అన్నాడు. అంటే ఎవరికైనా కానీ మనస్ఫూర్తిగా సందర్భ సహితంగా సహాయం చేసేటువంటి లక్షణం ధాతృత్వం. ఆ డబ్బు కావచ్చు, మాట సహాయం కావచ్చు, మీరు ఇంకా దేన్నైనా తీసుకోండి, దాంట్లో వీళ్ళు అందవేశం చేయ వీళ్ళకి ఇదే వీళ్ళ కొంప ముంచుతుంది కూడా. మిథున రాశి వాళ్ళు ఇప్పుడు మీ సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు, నా సర్కిల్లో ఫ్రెండ్స్ ఉన్నారు. మీరు ఏదైనా ఒక సమస్య ఉంది అని ఇట్లా చెప్పండి, అన్ని పనులు వచ్చి ఉంచుంటారు అక్కడ.
అది మీరు సమాజం వల్ల ఎదుర్కొంటున్న సమస్య కావచ్చు, ఇంట్లో కుటుంబం సమస్య కావచ్చు, భాగస్వామి సమస్య కావచ్చు, పిల్లలది కావచ్చు, ఆర్థిక సమస్య కావచ్చు, దేంట్లో అయినా మేడం అసలు ఎటువంటి కపటం లేకుండా వెన్ దే హెల్ప్, వాళ్ళొకళ్ళకి సహాయం చేస్తే ఎటువంటి కపటము, స్వార్థము, రేపొద్దు నేను ఇప్పుడు చేస్తున్న నెక్స్ట్ ఏంటి అని ఎటువంటి ఆలోచన క్షణికం కూడా ఉండకుండా ముందుకు రంగంలో దిగిపోయేటువంటి ఒక జనరాసిటీ, అంటే ఒక ధాతృత్వపు లక్షణము వీళ్ళలో దివ్యంగా ఉంటుంది. అది దీనివల్ల ఏం తెలుసా మేడం, వీళ్ళకి జీవిత కాలంలో ఎవరికి శత్రువు ఉండదు తెలుసా వీళ్ళకి. చూడండి మిథున రాశి గొప్పతనం ఏంటంటే వీళ్ళు ఎంత గొప్ప పనులు చేస్తారో చూడండి, వీళ్ళ శత్రువులు కూడా వీళ్ళ వెనక వీళ్ళ గురించి ఎంత చెడుగా మాట్లాడినా వాళ్ళ గొప్ప విషయాలు కూడా మాట్లాడతారు. మీకు ఒక మిథున రాశి వాళ్ళతో ఒక అనుభవం ఉందనుకోండి, మీరు అందులో కొన్ని మనసు బాధ పెట్టే ఉంటాయి. ఎందుకంటే వాళ్ళ మొహమాటం లేకుండా, ఎడిటింగ్ లేకుండా మాట్లాడతారు. అభిప్రాయం చెప్పాలంటే ఇట్లా కుండ బద్దలు కొట్టేసి, అవసరమైతే ఒక బద్దలు కొట్టిన కుండ మీద ఎక్కి నుంచొని కూడా మాట్లాడతారు. సో ఇది వీళ్ళకు ఉండేటువంటి లక్షణం. మరి వీళ్ళు క్విక్గా ఇనిషియేట్ చేస్తారు, ఏ విషయంలోనైనా చురుగ్గా స్పీడ్గా ఉంటారు, ఎప్పుడు ఆశావాద దృక్పథంతో ఉంటారు. రెండు సార్లు వీళ్ళ జీవితంలో విడాకులు జరిగినాయి, లేకపోతే ఒకసారి విడాకులు అయినాయి అనుకుందాం. సో వీళ్ళు ఒక సర్కిల్లో కూర్చున్నారు అనుకోండి, ఒక హాఫ్ అన్ అవర్ కాన్వర్సేషన్ చాలు వీళ్ళకి, ఏమని మళ్ళీ సెకండ్ మ్యారేజ్కి రెడీ అయిపోతారు వీళ్ళు. వీళ్ళు జీవితంలో ఎప్పటికి కూడా నాకు తెలిసి మోస్ట్ మోడరేట్ అండ్ మోడర్న్ జనరేషన్ కి ఎప్పటికప్పుడు అప్డేట్ అయ్యే వాళ్ళలో టాప్ లిస్టెడ్ పీపుల్ మిథున రాశి వాళ్ళు. అంటే ఎప్పటికప్పుడు సమకాలీన పరిస్థితులకు తగ్గట్టుగా వాళ్ళ ఆలోచనని, బుద్ధిని, వాళ్ళ వ్యవహార శైలిని ఎప్పటికప్పుడు కూడా వాళ్ళు కనెక్ట్ అవుతూ వెళ్ళేటువంటి వాళ్ళు. మరి వీళ్ళకి వక్రిలో ఇప్పుడు గురువు ఉంటాడు కదా వీళ్ళకి, మరి గురువు వక్రిలో ఉన్నాడు. సో గురువు వక్రిలోకి వస్తాడు, దాంతోపాటు అత్యాచారం. ఇది ఎక్కడ వీళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది అంటే వీళ్ళు ఈ విషయాన్ని గమనించాలి. మెయిన్ వక్రిలో వీళ్ళకి జరిగేది ఏంటంటే, వీళ్ళకి గురువు సప్తమ దశమాధిపతి అవుతాడండి. సప్తమ భావం అంటే జీవిత భాగస్వామి, దశమ భావము అంటే ఏంటంటే వృత్తి, అంటే జాబ్ ప్రొఫెషన్ కి సంబంధించింది వస్తుంది. అయితే వీళ్ళు సప్తమ భావంలో, ఎందుకు నేను 2 పెళ్లిలైనా 3 పెళ్లిలైనా ఎందుకు 2 సార్లు ప్రస్తావించాను అంటే, ఈ సప్తమాధిపతి వీళ్ళకి వక్రిలో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, భాగస్వాములతోనే కాకుండా ఈవెన్ మీరు లవర్స్ కూడా ఉంటారు కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉండే వాళ్ళు ఇప్పుడు సమాజంలో ఎక్కువ ఉన్నారు. వీళ్ళు ఆర్థిక పరమైనటువంటి లావాదేవీలు, లేకపోతే ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్, దెర్ ఆర్ ఓన్లీ 2 ఆస్పెక్ట్స్ గురువు వీళ్ళని ప్రభావితం చేస్తారు. ఒకటి డబ్బు, ఫైనాన్షియల్ లాయలిటీస్ దగ్గర, అంటే ఇస్తానన్న డబ్బులు ఇవ్వలేదనో, లేకపోతే అవతల వాళ్ళ మాటల్లో నిజాయితీ లేదనో, ఇలాంటి ఈగోసెంట్రిక్ ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫైనాన్షియల్ మ్యాటర్స్. అంటే అట్ ద సేమ్ టైం మాట పట్టింపు. మీరు మిథున రాశి వాళ్ళని మీరు ఏమన్నా భరిస్తారేమో కానీ, ఒక విమర్శ చేసినా, వాళ్ళని మీరు తప్పు పట్టినా వాళ్ళు ఈక్వల్ గా మీలో పద్దిస్తారు. చూడండి, అవతల భాగస్వామి వాళ్ళు ఏ రాశి వాళ్ళకి చెందిన వాళ్ళైనా జీవిత భాగస్వామిని ఏమైనా విమర్శించినప్పుడు వీళ్ళ తీవ్రమైనటువంటి స్పందన ఆ టైంలో కంట్రోల్లో ఉంటుందా? సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వచ్చి చెప్పినా వీళ్ళ ప్రతిస్పందన ఉంటది వీళ్ళకి. అరే వెంకటేశ్వర స్వామి వచ్చాడు కదా, మనం ఏమనకూడదు, సైలెంట్గా ఉండాలి, ఫలానా మహర్షి గారు వచ్చారు చెప్పారు, ఏముండదు. వాళ్ళ స్వభావమే ప్రతిస్పందన మేడం. వాళ్ళు ప్రతిస్పందించకుండా ఉండలేరు. సముద్రంలో అలలు ఉండవు అని మీరు అంటారా? ఎందుకుండా ఉంటాయిగా. అలలు లేని సముద్రం ఉంటుందా? లేదు. ప్రతిస్పందనకి ప్రతిస్పందనను నియంత్రించుకునేటువంటి లక్షణాలు కలిగినట్టు మిథున రాశి వాళ్ళు ప్రపంచంలో ఉండరు. సో ఈ ప్రతిస్పందన అతిస్పందన అవుతుంది వక్రిలో. అర్థమైందా? విపరీతమైనటువంటి స్పందన అవుతుంది. ఎక్కడ ఎఫెక్ట్ అవుతుంది అది అంటే జీవిత భాగస్వామికి సంబంధించింది. అది కూడా చెప్తున్నాం కదా, డ్యూరేషన్ వీళ్ళకి 10th అక్టోబర్ అంటే 10వ తారీఖు అక్టోబర్ మాసం నుంచి 28వ తారీఖు డిసెంబర్ వరకు ఉంటుంది. సో ఇది వీళ్ళకి ప్రతికూలమైనటువంటి టైం అనుకున్నప్పుడు దీంట్లో మళ్ళీ అతిచార స్థితి కూడా చూసుకోవాలి. అతిచారం అంటే కూడా 18వ తారీఖు అక్టోబర్ మాసం నుంచి 5వ తారీఖు డిసెంబర్. ఈ అతిచారంలో ఏం జరుగుతుంది వీళ్ళకి? చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మిథున రాశి వాళ్ళకి ఇప్పుడు ధనస్థానంలోకి వస్తాడు కదా, మళ్ళీ అది ఆర్థికంగా బాగా చేస్తాడు కదా, వాళ్ళని డెవలప్ చేస్తాడు కదా, ఎస్టాబ్లిష్ చేస్తాడు. మిథున రాశి వాళ్ళు ముఖ్యంగా ఈ అతిచార దిశ గుర్తు పెట్టుకోండి. 18th అక్టోబర్ టు 15th డిసెంబర్ వరకు మీరు ఏం చేయాలి? నో చెప్పడం అలవాటు చేసుకోండి. సూపర్. చెప్తూ ఉండాలి. నో, ఎందుకంటే వీళ్ళు ఎవరికి నో చెప్పలేరు అసలు. వీళ్ళు నో చెప్పలేరు. వీళ్ళు వృశ్చిక రాశి వాళ్ళు, మీన రాశి వాళ్ళు, వీళ్ళు ఎదుటి వాళ్ళకి నో చెప్పలేరు. వీళ్ళు ఇందాక మీరు ఇంతకుముందు వృషభ రాశి వారు కూడా అలానే ఉంటారేమో అన్నట్లు. ఇప్పుడు వాళ్ళు ఒకవేళ నో చెప్పాల్సి వస్తే కనీసం తప్పించుకుంటారు. ఈ మిథున రాశి వాళ్ళకి అది కూడా రాదు అసలు. వీళ్ళు చేయాలి అనుకున్నప్పుడు చేసేస్తారు అంతే వీళ్ళు. సో ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ అతిచార స్థితిలో వెళ్ళినప్పుడు గురువు దే మస్ట్, నేను ఒక ప్రాక్టికల్ గా బ్లంట్ గా చెప్పాలంటే, దే హ్యావ్ టు బి సెల్ఫ్ సెంటర్డ్. అంటే ఏంటి? నీ స్వార్థం నువ్వు చూసుకో. అర్థమైందండి? ఫస్ట్ నువ్వు చెరువులో నుంచి లేదా సముద్రం నుంచి ఒడ్డుకురా.
ఎందుకంటే నీకు ఆల్రెడీ వక్రి వల్ల ఏర్పడినట్టు సమస్యలు, ఆర్థికపరమైనవి, కుటుంబమే, లేకపోతే వృత్తిపరమైనవి, ఇవన్నీ నువ్వు ఆల్రెడీ తలమలకలైపోయి ఉన్నావు. ఫస్ట్ నువ్వు ఒడ్డు మీదకి రా. నువ్వు మునిగిపోయేటప్పుడు కూడా నేను ఇంకొకటి కోసం సహాయం చేస్తాను, ఒకటి కోసం వెళ్తానంటే మాత్రం ఈ అతిచార స్థితి నేను మొత్తం పతనానికి దోహేస్తుంది. అతిచారంలో మిథున రాశి వాళ్ళు ఎలా ఉండాలి? దే హ్యావ్ టు బి నాట్ స్ట్రాంగ్ మేడం. ఈ స్ట్రాంగ్ గా ఉండే కదా ఈ సమస్యలన్నీ వచ్చినాయి. దే హ్యావ్ టు మోడరేట్. ఎట్లా అంటే మరీ వీక్ గా ఉండకూడదు, మరీ స్ట్రాంగ్ గా. మోడరేట్ ఎట్లా అంటే దే మస్ట్ లెర్న్ టు బి వెరీ సెల్ఫిష్ మేడం. ఇన్ వన్ వర్డ్ ఐ హావ్ టు సే సెల్ఫిష్. నీది నువ్వు చూసుకో, ఎవడు ఏం చేస్తున్నాడు ఏంటి. నేను చెప్పేది జీవితకాలం చెప్పట్లేదు కదా మేడం. అతిచారంలో టైం డ్యూరేషన్, ఈవెన్ డేట్స్ కూడా చెప్పాను. దీంట్లో దయచేసి మీరు ఎవరన్నా మీకు సహాయంకి వచ్చారు, లేదా గతంలో మీరు ఎవరితోనైనా వ్యాపారం చేశారు, లేదా మళ్ళీ వాళ్ళు తిరిగి మీ దగ్గరకు వచ్చారు అంటే ఆర్థికపరమైన విషయాలు, వాళ్ళు మీకు ఒకప్పుడు చెడు చేశారు, ఒక మైన్యూట్ ఎక్స్పీరియన్స్ కూడా మీకు ఎవరితోనైనా ఉందంటే మాత్రం మీరు మర్చిపోకండి. ఈ మిథున రాశి వాళ్ళు ఏంటంటే ఎంత స్నేహం కానీ, వ్యాపారంలో కానీ ఎంత ద్రోహం చేసిన వాడైనా వచ్చి క్షమించమని అడిగినా, లేదా కారణాలు చెప్పగానే వెంబడి వీళ్ళ అభిప్రాయం మారిపోద్ది. సో మళ్ళీ వీరు అది కంటిన్యూ చేశారు. ఈ అతిచారంలో విపరీతమైనటువంటి ధనము, పేరు ప్రఖ్యాతలు, మీరు గురువు స్థానంలో ఉండే వాళ్ళు కూడా కింద చేతులు కట్టుకుని ఉంచినటువంటి పరిస్థితి వస్తుంది. ఇది గమనించాలి వీళ్ళు. ఇది గినక వీళ్ళు సిన్సియర్ గా స్ట్రిక్ట్ గా తీసుకుంటే అతిచార స్థితిలో ఉన్నటువంటి ఈ గురుగ్రహం యొక్క ప్రభావము వ్యతిరేక ఫలితాలు ఇవ్వదు. ఎందుకంటే మేడం వక్రిలో చాలా మంది కూడా జ్యోతిషులు ఏం చెప్తారంటే గురువు వ్యతిరేక ఫలితాలు ఇవ్వరని చెప్తారు. కానీ అతిచారంలో ఏంటంటే మిశ్రమ ఫలితాలని చెప్తారు. అంటే నెగిటివ్ ఇవ్వచ్చు, పాజిటివ్ కూడా ఇవ్వచ్చు. సో నెగిటివ్ ఏ ఏరియాలు ఇస్తాడు వీళ్ళకి? ఫైనాన్షియల్ మ్యాటర్స్, లైఫ్ పార్ట్నర్ రిలేటెడ్, అండ్ ఈవెన్ ఇంటు ద ప్రొఫెషనల్ మ్యాటర్స్. ఈ వృత్తి ఆర్థిక పరమైనవి, రెండోది కుటుంబ పరమైనవి, భాగస్వామికి సంబంధించినవి. వీటిలో గనక వీళ్ళకి ఈ డ్యూరేషన్, ఈ టైం కనుక వీళ్ళు కనుక మిస్ చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి మరపురాని మధురమైనటువంటి గాథలాగా అవుతుంది. సో కాబట్టి దయచేసి ఈ అతిచార స్థితిలో ఉన్నప్పుడు ఈ డ్యూరేషన్ టైంలో మీరు ఎక్కువగా నో చెప్పడం నేర్చుకోండి, డిస్కనెక్ట్ అవ్వడం ట్రై చేయండి. ఎట్ ద సేమ్ టైం వీళ్ళు ఎదుటి వ్యక్తుల్ని డిస్టెన్స్ మెయింటైన్ చేయడం నేర్చుకోండి. మీరు అనవసరమైన బాధ్యతలు, భావోద్వేగాల పరమైనవి, వాళ్ళ కుటుంబ సమస్యలు కావచ్చు, వ్యక్తిగత సమస్యలకు సంబంధించినవి, ఫైనాన్షియల్ కమిట్మెంట్స్, ఈ రెండిటికి మీరు దూరం ఉండాల్సినటువంటి టైం ఇది. సో వ్యక్తిగత స్వార్థం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తారు. నో వ్యక్తిగత స్వార్థం ఇంపార్టెంట్ అంటే అపార్థం చేసుకుంటారు వాళ్ళు. నేను అనేది ఏంటంటే మీరు వేరే వాళ్ళ సమస్యల్లో తలదూర్చద్దు. అర్థమైందా? వీళ్ళు రెడీగా ఉంటారు ఎప్పుడు చెప్పులు వేసుకొని, ఆడవాళ్ళు అయితే బొడ్డుకు మసి రాసుకొని రెడీగా ఉంటారు అంటారు. అలా అది అంటే వేరే వాళ్ళ సమస్య మీ సమస్య కాదు. వేరే వాళ్ళ సమస్య వాడే పరిష్కరించుకుంటాడు. నీది శ్రోత పాత్ర మాత్రమే ఈ టైంలో. అట్ ద సేమ్ టైం ఎవరో లోన్ తీసుకుంటున్నారు, షూరిటీ సంతకాలని, లేకపోతే ఫైనాన్షియల్ కమిట్మెంట్స్ కానీ మధ్యవర్తిగా ఉండే చేసేవి, ఇవి మనం అతిచారంలో చేయకండి. ఎందుకంటే గురువు ఒక్కసారి కనుక రివర్స్ అయితే మనం చెప్పుకోవడానికి ఏం మిగలనట్టు స్థితి ఏర్పడుతుంది. చాలా ఈ విషయాన్ని గమనించాలి. సూపర్. అయితే ఇక్కడ మళ్ళీ మిమ్మల్ని ప్రతిసారి అడుగుతున్నాను, ప్రతి రాశిలోనూ అడుగుతున్నాను, వీళ్ళు ఏ విధమైన పరిహారాలు పాటించవలసి ఉంటుంది? గురుగ్రహం యొక్క అతిచారం మీరేమో పరిహారాలు అంటున్నారు. నా దృష్టిలో మిథున రాశి వాళ్ళకు పరిహారం గనక ఆలోచిస్తే, మిథున రాశి వాళ్ళకి మీరు ఏదైనా చెప్పారంటే మోస్ట్ ఒబీడియంట్లీ దే ఫాలో ఆల్ ద రిచువల్స్. మీరు రిచువల్స్ ఎప్పుడు ప్రాక్టీస్ చేస్తారు, రిచువల్స్ అనేది ఎప్పుడు మీరు ఆచరిస్తారు, పరిహారాలు అనేది ఎప్పుడు ఆచరిస్తారంటే దానికి 2 కారణాలు ఉంటాయండి. ఒకటి, మీరు ఏదైనా ఆశించినప్పుడు ప్రకృతి నుంచి మీకు స్పందన లేదంటే, మీరు ఏదైనా కోరుకున్నప్పుడు జీవితం జరగలేదంటే మీకు ప్రకృతి నుంచి అనండి, లేదా పరమాత్మ నుంచి మీకు అనుగ్రహం లేదనుకోవచ్చు. ఇది ఒక కోణంలో ప్రతి ఒక్కళ్ళు పాటిస్తారు. రెండవది ఏంటంటే అత్యాశ. అంటే ఉన్నదానికంటే మనం ఇంకెక్కువ సంపాదించేసేయాలి, ఎక్కువ చేసేయాలి, ఎక్కువ అంటే ఎదుటి వాళ్ళతో పోల్చుకునేది. ఈ అతిచారంలో మిథున రాశి వాళ్ళు ఈ సెకండ్ కేటగిరీలో దెబ్బతింటారు మేడం. అంటే ఏంటి, పోలికతో వచ్చేటువంటి ఆలోచనలకి, ఆ ఆలోచనలు కోరికలను తీర్చుకోవడానికి వీళ్ళు చేసేటువంటి చర్యల్లో ఈ డ్యూరేషన్ చెప్పా కదా మేడం, 18th October to 5th December, వీళ్ళు ఈ టైంలో వీళ్ళు పోలికతోని కానీ, లేకపోతే ఎవరైనా మళ్ళీ ప్రొవోక్ చేస్తారు, నీ దగ్గర ఇది లేదు, నా దగ్గర అది ఉంది, ఇట్లా ప్రొవోకేషన్, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, బ్రదర్ సిస్టర్స్ కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, ఈ ప్రొవోకేటివ్ ఎన్విరాన్మెంట్ ని వీళ్ళు అవాయిడ్ చేయడం అన్నది నేను వాళ్ళకు సూచించేటువంటి పరిహారం. ఎందుకు అంటే నీలో దైవబలం లేదు, నీ దైవబలం అంతా విచ్ఛిన్నమైంది అన్నది మాత్రం అసలు మిథున రాశి వాళ్ళకి అసలు అప్లై కాదు. నేను ఎన్నిసార్లు చెప్పాను మన హిట్ టీవీలో ఏంటంటే, మిథున రాశి వాళ్ళు గంధర్వులు అని చెప్పాను, మిథున రాశి వాళ్ళు ధనురాశి వాళ్ళు.
వీళ్ళు గంధర్వులు. గంధర్వులు అంటే ఏంటి మేడం? భూమి మీద బతకలేరు. గంధర్వులు భూమి మీద బతకగలుగుతారు లేదు. ఎందుకు? వాళ్ళ 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 ప్రపంచమే వేరు. సో ఈ మిథున రాశి వాళ్ళకి ఏంటంటే వీళ్ళు వ్యవహారిక పరమైన విషయాల్లో చుట్టుపక్కల వ్యక్తుల యొక్క ప్రమేయం కానీ వాళ్ళ ప్రోద్బలం కానీ లేదా వాళ్ళ ప్రభావం కానీ వీళ్ళ మీద ఎక్కువ ఉంటుంది మేడం. ఎందుకు అంటే వీళ్ళు పూర్తిగా వాళ్ళని వాళ్ళు విశ్వసించలేకపోతారు. పరిహారం అంటే ఏంటి తెలుసా మేడం? మీలో ఉన్నటువంటి చైతన్యాన్ని పెంచేది పరిహారం. అంతే తప్ప మీరేదో పాపం చేశారు లేకపోతే పాప ప్రక్షాళన కోసం మీరు చేసేటువంటి ఒక పరిహారం కింద తీసుకొని మీలో ఉన్నటువంటి బలం ఏంటి, మీలో ఉన్నటువంటి దైవ బలం ఏంటి? మిథున రాశి వాళ్ళకి వాళ్ళు దేన్నైనా క్షమాగుణం, ప్రేమ, చాలా నిజాయితీగా ఉంటారు, కమిట్మెంట్ ఉంటారు. ఇది వీళ్ళకు ఉన్నటువంటి గొప్ప దైవ బలం. మీరు గమనించాల్సింది ఏంటి? ఇంత గొప్ప లక్షణాలు ఉన్న వాళ్ళు ఎందుకు చిన్న చిన్న నిర్ణయాల్లో వీళ్ళు ఎందుకు దెబ్బతింటున్నారు అంటే స్వతహాగా నీకేం కావాలో నీకు తెలుసు, కానీ నీకు చుట్టుపక్కల వ్యక్తుల నుంచి కానీ నువ్వు ఉన్న సమాజం నుంచి కూడా నీకు ఏమైనా ఎక్కువగా ప్రొవకేషన్ వచ్చింది, ఇది లేదు అది లేదు అనుకున్నప్పుడు ఫస్ట్ దిస్ పీపుల్ హ్యావ్ టు రియలైజ్ వన్ థింగ్, వీళ్ళలో ఆత్మసంతృప్తి లేని పని వీళ్ళు చేయరు మేడం. బలవంతంగా వీళ్ళు చేయరు. వీళ్ళు అందుకే చూడండి చాలా మటుకు మిథున రాశి వాళ్ళు ఒకళ్ళ కింద ఉద్యోగం చేయడానికి ఇష్టపడరు, బాసిజం ఇష్టపడరు, ఎవడన్నా పెత్తనం జలాయిస్తే జాబ్ రిజైన్ చేసి వెళ్ళిపోతారు. కారణం ఏంటి? వాళ్ళు అన్ని రకాల సందర్భాల్లో వాళ్ళ ఆత్మవిశ్వాసాన్ని పెంచుకుంటూ అక్కడ తార్కికంగా బతకగలిగేటువంటి ఆ యొక్క ఫ్లెక్సిబిలిటీ లేకపోవడం, సరళత్వం లేకపోవడమే. దాని మీద దృష్టి పెట్టండి. మీరు దాని మీద దృష్టి పెడితే మీకు రూపాయి ఖర్చు ఉండదు మేడం, రూపాయి ఖర్చు ఉండదు. ఒకవేళ మీరు సంప్రదాయాలు పాటించాలి, పరిహారం అన్న పదాన్ని తీసేయండి. మీరు సంప్రదాయం అంటారా? మీరు గుడికి వెళ్ళండి, మీరు అర్చన చేయించుకోండి, మీరు ఏమైనా చేయించుకోండి, అది సంప్రదాయం. అది దానివల్ల ఏమవుతుందంటే మీకు ధర్మము, విచక్షణ జ్ఞానము, కొంత మీకు అక్కడ ఉన్నటువంటి టెంపుల్లో ఉన్నటువంటి ఎన్విరాన్మెంటల్ ఎనర్జీ, అక్కడ ఉన్నటువంటి మీకు పరిస్థితులకు తగ్గట్టుగా మిమ్మల్ని మీరు కొత్త కోణంలో ఆలోచించుకునేటువంటి బలం పెరుగుతుంది. చాలా మంది గుడికి వెళ్ళొచ్చిన తర్వాత ఆత్మవిశ్వాసం పెరుగుతుంది, ఇది చేయాలి అది చేయాలనిపిస్తుంది, ఆ రోజు వాళ్ళకి గొప్ప ఫీలింగ్ వస్తుంది, కొత్త పని చేస్తారు, దాంట్లో తప్పేముంది. కానీ పరిహారము పదమే రాంగ్ మేడం. పరిహారము అంటే ఏంటంటే మీరు ఒక న్యూన్యత, యు ఆర్ అండర్ ఎస్టిమేటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆల్వేస్ ఫీల్ దట్ యువర్ సిన్నర్, ఏదో పాపం చేశారు, తప్పు చేశారు, గిల్ట్ ఎందుకు? ఈ ప్రపంచంలో ఏది పాపం కాదు. అందులో మన జన్మ ఎలాంటిది? అమృతోపాయం జన్మ, ఉత్కృష్టమైన జన్మ. ఈ ఉత్కృష్టమైన జన్మలో మన గొప్ప లక్షణాలు మనకి సూక్ష్మ శరీరంలో మనసులో ఇచ్చారు. ఆ మనసే మనకి రాశి. సూక్ష్మ శరీరమే మనసు. చంద్రుడు మీ మనసులోనే ఉన్నాడు. ఈ సూక్ష్మ శరీరంలో ఉన్న మనసుని మీరు సంస్కరించుకోవడానికి చాలా చాలా విషయాలు చెప్పాను, అవునా? దీని మీద మీరు దృష్టి పెట్టండి. దీనికంటే పెద్ద సాంప్రదాయం మిమ్మల్ని మెరుగుపరచలేదు. ఈ సంప్రదాయం మళ్ళీ మీరు ధర్మబద్ధంగా రైట్ డెసిషన్ తీసుకోవడానికి, ఒకవేళ రాంగ్ డెసిషన్ తీసుకుంటున్నా దాని విచక్షణ జ్ఞానంతో మీరు దాన్ని ఓవర్కమ్ కావడానికి, అక్కడి నుంచి నెక్స్ట్ ధార్మికం. ధార్మికం అంటే ఏంటి మేడం? వ్యవహారాన్ని గెలిచేది ధార్మికం. మీరు ఏది కోరుకుంటే అది జరిగిపోతుంది. ఈ మాత్రం దానికి ఎందుకు పరిహారాలు చెప్పండి? సూపర్ నాగనాథ్ గారు, పరిహారాలన్నింటినీ కూడా మీరు పక్కకు నెట్టేసేస్తున్నారు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Shaurya Consultancy. Contact 89851 89851.